డాక్టర్ గారు చాలా మంది చెప్పే విషయం ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తే బాడీకి మంచిది, అదంతా ఓకే. డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచిది. షుగర్ ఎలా తగ్గుతుంది ఎక్సర్సైజ్ చేస్తే? సో బేసికల్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో ఈ క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి అంటే ఎక్కడి నుంచి ఆ క్యాలరీస్ బర్న్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. మనం గ్లూకోజ్ వెళ్ళి క్యాలరీస్ బర్న్ చేయడం వల్ల ఆ గ్లూకోజ్ యూజ్ చేసుకోవడం వల్ల క్యాలరీస్ బర్న్ అవుతున్నప్పుడు దానివల్ల గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. సో అందుకే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. అదే మీరు ఆల్రెడీ తక్కువ గ్లూకోజ్ చేసుకుని మనం వెళ్ళి ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ప్రోటీన్ బ్రేక్ అవుతుంది. సో ప్రోటీన్ బ్రేక్ అవడం మంచిది కాదు. సో డయాబెటిక్స్ లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల గ్లూకోజ్ ఎనర్జీ దానికోసం వెళ్తుంది, క్యాలరీస్ బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో దాని వల్ల మీ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనము మినిమం కొద్దిగా కార్బ్స్ తీసుకొని వెళ్ళాలి టు ప్రివెంట్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అండ్ అదర్ ఫ్యాట్ బ్రేక్ డౌన్. ఓకే, ఇంకోటి ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే మన